జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మనం చూసుకున్నట్టయితే 2023లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూ కోర్ట్స్ ఇన్ తెలంగాణ. ఆల్ ఓవర్ మన 33 డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే 57 కోర్టులు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పన్నారు. కానీ అది ఎస్టాబ్లిష్ చేసింది లేదు. 2026 జనవరిలో చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏంటి అంటే ఏవైతే కోర్ట్స్ లో ఖాళీలు భర్తీలు ఉన్నాయో అవి భర్తీ చేస్తున్నారని చెప్పి 857 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అదే కాకుండా 2023లో కొత్త 57 కోర్టులు మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పారు. ఆ 57కి ఇంకా కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసి యాడ్ చేసి ఇప్పుడు మొత్తానికి మనం చూసుకున్నట్టయితే 72 కోర్టులు అయితే 72 కోర్ట్స్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయండి అతి త్వరలో. ఈ 72 కోర్టులు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి వీటిలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 757 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్నిటిని కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిల్ చేస్తున్నారండి. ఈ కొత్త కోర్ట్స్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లో ఏ కోర్ట్స్ వస్తున్నాయి, ఒకసారి దాన్ని చూసినట్టయితే ఈ 72 కోర్ట్స్ ఆఫ్ లా చూసుకుంటే వీటిలో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్ ఇది వచ్చేసి పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ఇబ్రాహీంపట్నం అండి. జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఇవి వచ్చేసి చేవెళ్ళ, చేరియాల్, మక్కల్ అండ్ అందోల్. సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఇవి వచ్చేసి రామన్నపేట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 10 ప్రత్యేకమైన స్పెషలైజ్డ్ పాక్సో కోర్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ సెక్షువల్ ఆఫెన్సెస్ అని ఈ స్పెషల్ కోర్ట్స్ అయితే వీటికి మాత్రం 10 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఆల్ ఓవర్ తెలంగాణ ఒక ప్రత్యేకమైన 10 కోట్లు అయితే ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయండి. సో మనం చూసుకున్నట్టయితే ఈ డిస్ట్రిక్ట్స్ లో 72 కొత్త కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. దాని తర్వాత దీంట్లో వేకెన్సీస్ 859 పోస్టులు ఉన్నాయండి. వీటిల్లో మనం చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 319. దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ 159 పోస్టులు. ప్రాసెస్ సర్వీస్ అని ఉంటారు, వీళ్ళు ప్రాసెస్ సర్వ్ చేస్తారు, అంటే సమన్స్ కానీ ఇది కానీ. వీటికి 95 పోస్టులు కేటాయించారు. కాపీయిస్ట్ 63 పోస్టులు కాపీయిస్ట్లకు ఉన్నాయి. ఆ తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్స్ 61 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినర్స్ 49 ఎగ్జామినర్ పోస్టులు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్స్ 36 వేకెన్సీస్ ఉన్నాయి వీటికి. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3కి 35 పోస్టులు ఉన్నాయండి. ఆ తర్వాత టైపిస్టులు 42 పోస్టులు. ఈ 859 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చూసుకుంటే ఏజ్ లిమిట్ 18 years to 46 years. 46 years is the cut off age limit for all these positions. ఆ తర్వాత క్వాలిఫికేషన్ 8వ తరగతి నుంచి డిగ్రీ దాకా. అండ్ లాస్ట్ డేట్ 1st of July 2026 కి ఇవన్నీ క్లోజ్ అవ్వబోతున్నాయి. నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు. February 18th కి రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ అని కూడా ఇచ్చారు. సో అంటే గుడ్ న్యూస్ ఏంటి అంటే 859 జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కి అయితే వేకెన్సీస్ ఉండబోతున్నాయి. వీటిల్లో భర్తీ కూడా మొదలు పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. రీసెంట్ గా హైకోర్టుకి భూమి పూజ కూడా జరిగింది రాజేంద్ర నగర్ దగ్గర. సో మన రేవంత్ రెడ్డి గారు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అలాంగ్ విత్ అదర్ తెలంగాణ జడ్జెస్ కూడా అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ.